మన రోజువారీ ప్రార్థనలోనే వీటితో పాటే సమాజ శ్రేయస్సు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు సమాజంలో పాపం ఎంతగా విస్తరించబడిందంటే వయసులో తారతమ్యం లేకుండా, వరుసలతో సంబంధం లేకుండా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి పశువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లను ఒంటరిగా బయటికి పంపించాలంటే తల్లిదండ్రుల గుండెల్లో ఎన్నో భయాలున్నాయి. ఎందుకంటే లోకంలో పాపము బహుగా విస్తరించబడింది. ఇంకొంతకాలం ప్రాక్టీస్ చేస్తే ఒక వైద్యురాలిగా అనేక మంది ప్రాణాలను పోసే ఒక ఆడపిల్లను ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపారో ప్రస్తుతం మనం న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఆమెను ఎంత కిరాతకంగా చంపి అత్యాచారం చేశారంటే ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టులు చూస్తుంటే ఆమె మెడలోని ఎముకలు కూడా విరిగిపోయాయట గొంతు నిలిమి చంపేటప్పుడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆమె కొర ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది.